సో భయ్య ఈ మధ్య నేను టెక్ న్యూస్ ఎక్కువ కవర్ చేస్తున్నాను. సో దీనివల్ల ఏమంటే మొబైల్ గురించి అసలు మర్చిపోయాను అనమాట. సో నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్లో ఏ ఫోన్లో రిలీజ్ అవుతున్నాయి అండ్ ఏ బ్రాండ్లో ఏ స్పెసిఫికేషన్తో మొబైల్ ఫోన్ రిలీజ్ చేయబోతున్నారో అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చి OnePlus Nord 6 అయితే రాబోతుంది అనమాట. సో ఈ ఫోన్లో మెయిన్ 3 చిప్స్ అయితే యూజ్ చేస్తారు. సో ఫస్ట్ ఏం రా అంటే వైఫై రేంజ్ పెంచడానికి అయితే వీళ్ళైతే ఒక ఇన్బిల్ట్ చిప్ అయితే వచ్చారనమాట. అండ్ దీంతో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ అనమాట. సో ఫోన్ యూజ్ చేసేటప్పుడు స్మూత్గా అయితే మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ ఓవరాల్గా ఈ ఫోన్ రిలీజ్ డేట్ అయితే ఏప్రిల్ 6th అయితే వీళ్ళైతే చెప్పారు. బట్ అఫీషియల్గా అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. సో ఈ ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ అయిన వెంటనే మీకైతే అప్డేట్ అయితే చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ 16 5G ఫోన్ అయితే టీచ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్లో హైలైట్ థింగ్ ఏమరా అంటే బ్యాక్ సైడ్ ఏదైతే కెమెరాస్ ఉన్నాయో కెమెరా పక్కన ఒక చిన్న డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. సో దీనివల్ల యూజ్ ఏమరా అంటే మనం సెల్ఫీస్ ఫోటో తీసేటప్పుడు ఆ చిన్న డిస్ప్లే అయితే మన వాల్ పేపర్ కానీ లేదా టైం కానీ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది హైలైట్ విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ కూడా ఏప్రిల్ 2nd అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్లిప్కార్ట్లో. సో మీరు ఎవరైనా రియల్మీ ఫ్యాన్స్ ఉన్నట్టయితే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ దీని ప్రాపర్ స్పెసిఫికేషన్ అయితే వాళ్ళు ఇంకా ఏం రిలీజ్ చేయలేదన్నమాట. సో లాంచ్ అయితేనే మనకి తెలుస్తుంది. అంటే నెక్స్ట్ వచ్చి వివో అనమాట. సో వివో నుంచి V70 FE మొబైల్ ఫోన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు నెక్స్ట్ మంత్. సో ఈ ఫోన్లో హైలైట్ థింగ్ ఎవరంటే వీళ్ళైతే కెమెరాని అయితే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. సో ఈ ఫోన్ గురించి పెద్దగా డీటెయిల్స్ ఏం వీళ్ళు రిలీజ్ చేయలేదు, కానీ సో కెమెరా 200 MP అయితే ఉంటుంది అనేసి మాత్రం చెప్పారు. సో ఈ ఫోన్ వచ్చి ఏప్రిల్ 2nd మిడ్నైట్ 12కి లాంచ్ చేస్తారనేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో మీరు ఎవరైనా సినిమాటిక్ ఫోటోషూట్స్ కావాలంటే ఒకసారి ఈ ఫోన్ అయితే ఫ్లిప్కార్ట్లో అయితే చెక్ చేయండి. అంటే నెక్స్ట్ వన్ వచ్చి రెడ్మీ నుంచి అనమాట. సో రెడ్మీ నుంచి Note 15 5G ఫోన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఫోన్లో కూడా ఎలాంటి ఫోన్ స్పెసిఫికేషన్ ఎక్కడైతే మెన్షన్ చేయలేదన్నమాట. సో వీళ్ళు ఈ 3 బ్రాండ్లు ఎందుకు ఈ ఫోన్లు స్పెసిఫికేషన్ హైడ్ చేస్తున్నారు అయితే మనకి ఇంకా తెలియదు. సో మీకు కానీ తెలిసే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఫోన్ కూడా ఏప్రిల్ 2nd అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ 3 బ్రాండ్లు చాలా అయితే హైడ్ చేస్తున్నారు అనమాట. ఈ ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ అయితేనే ఆ ఫోన్ స్పెసిఫికేషన్ గురించి అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఈ 3 ఫోన్లు ఏప్రిల్ 2nd అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.